ఇక మీ నాన్నకు రాజకీయ జన్మనిచ్చిందే కాంగ్రెస్. కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసీసీని ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో ఒక ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ మీ నాన్నకు రాజకీయ జన్మనిచ్చిందే కాంగ్రెస్ అని, ప్రత్యేకంగా రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఏనని విషయాన్ని మరవకూడదని సూచించారు. అవినీతి విషయానికి వస్తే బీఆర్ఎస్ అంటేనే భ్రష్టాచార రక్షణ సమితి అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన జరిగినన్ని స్కాములు ఎప్పుడూ జరగలేదని ఆరోపించారు. కేసీఆర్ ఆయన కుటుంబం ప్రతి కుంభకోణంలో ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్ హరీష్ పాల్పడ్డారని, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, లిక్కర్ కేసులో కవిత, సాండ్ మాఫియాలో సంతోష్ ఉన్నారని ఆరోపించారు. ఇన్ని స్కాములలో ఉండి కేటీఆర్ కాంగ్రెస్ కరప్షన్ పార్టీ అనడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పేసి మండిపడ్డారు. అలా అన్ని మాటలు అన్నప్పటికీ, అన్ని చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకేమైనా చేస్తుందంటే ఏం చేసేది ఏమి లేదు. మాటల వరకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ పైన మళ్ళీ రియాక్ట్ అయ్యి మీరు ఒక స్టేట్మెంట్ తప్పించి వాళ్ళు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మీరు చెప్పింది కదా మహేష్ గారు, మీరు చెప్పింది కదా 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడరని. మీ చేతిలో వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఆల్రెడీ కమిషన్ వేసి మీరు దీనిపైన ఇంకా ఎంక్వైరీ చేసి మీరు చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా అది కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టేసిండు. సో అక్కడ ఆ దర్యాప్తు సంస్థ చేతిలో పెట్టి చేతులు దులిపేసుకుని వాళ్ళ మీద ఏదో నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. ఒకటి. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ సంబంధించిన విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మీరు ఇంతవరకు చెప్పలేదు. ఉన్నదా ఏమైనా? ఏమి లేదు. వాళ్ళు కేవలం పత్రికల ప్రకటనలో ఆయన ఒక మాట అంటే దాని మీద మీరు ఒక మాట అన్నాడు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు పీసీసీ చీఫ్ లేఖ రాసిందట. ఏమనేవు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జనజాగృతి అధ్యక్షుడు కోదండరాంకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం లేఖ రాసిండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎంతో నరకాన్ని అనుభవించారో మీరు ప్రత్యక్షంగా చూశారని, ఇలాంటి సందర్భంలో జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో మీరు లేఖ రాసినా రాయకపోయినా కోదండరాం రెడ్డి ఎట్లయినా మీ ప్రభుత్వంలో భాగస్వామి, మీ ప్రభుత్వంతో అంటగాగుతున్నటువంటి వ్యక్తే. మీరు లేఖ రాసినా రాయకపోయినా ఆయన మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఇది అవునన్నా కాదన్న. సో మొత్తానికి కేటీఆర్ మాట్లాడినటువంటి ఏదైతే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఏఐసిసికి సంబంధించినటువంటి దాన్ని ఫుల్ ఫాము ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు మహేష్ కుమార్ గౌడ్ అది ఇవ్వడం జరిగింది కౌంటర్.